అన్నవస్త్రములే, అన్నపానములే. ఈ భూమి మీద రెండవదిగా అన్నపానములే అని వాక్యం చెప్తుంది. అంటే దీన్ని బట్టి నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఈరోజు ఉన్నాం కాబట్టి ఈరోజు కడుపు నిండా భోంచేసామా, కంటి నిండా నిద్రపోయామా లేదా అనుకోవాలి తప్ప రేపటి గురించి చింతించద్దు అంటున్నాడు. కానీ మన ఆలోచనలు ఏముంటాయి తెలుసా? యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వారు కదా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది ప్రశ్న కదండి. ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు దేవుడినైన నేను నా స్వరూపంలో ఉన్న మీకు బహుమానమని అన్నవస్త్రాలు అన్నపానాలు ఇస్తున్నాను. మీకు మేలని అన్నవస్త్రాలు అన్నపానాలు ఇస్తున్నాను. వీటిని బట్టి తృప్తిపరచుకోకుండా ఇంకా ఏదో ధనవంతులుగా కొట్లు విప్పేద్దాం, పెద్దవి చేసేద్దాం, ఇంకా ఆస్తులు సంపాదించేద్దాం అని నువ్వు వెంపర్లాడుతూ ప్రయాసలాడుతూ వెళ్ళిపోతే గనక నా దృష్టిలో నీవు వెర్రివాడ. నా దృష్టిలో నువ్వు ఎవరు? వెర్రివాడవు, వెర్రిదా నువ్వు గ్రహించవలసింది, నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఉదయకాల సమయంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు తృప్తిగా భోజనం చేస్తాం, ఆకలి తప్పులు లేకుండా నేటి దినం గడిచిపోయింది. దేవుడు నాకు బహుమానంగా ఈ ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు నేటి దినాన్ని ఆహార పానీయాలతో మేలు చేశాడు అని గ్రహించుకోవాలి. మనం ఏ కార్యక్రమంలో ఉన్నాం? అన్నప్రసన్న కార్యక్రమం. అందుకనే అన్నం గురించి మాట్లాడుకుంటాం కదా. అన్నప్రసన్న కార్యక్రమం అంటే చిన్నలు దేవుడు సొలొమోను ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద నేను తరచి చూసినప్పుడు అన్నీ కలిగి ఉన్నవాడు కాదు గొప్పోడు, అన్నవస్త్రములు కలిగి దేవుణ్ణి కలిగి ఉన్నవాడే గొప్పవాడని చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు నీకు నాకు ఈ స్థితి ఉంది కాబట్టి వాక్యాన్ని గుర్తు చేసుకొని దేవుణ్ణి కనపరుస్తూ ఈ మాటలు ధ్యానిస్తున్నాం. కానీ పుట్టిన పిల్లలకు ఒంటి మీద బట్టలు లేకుండా మీరు చూడండి, ఒక్కొక్కసారి అదే ఈ దైవికమైన కార్యక్రమాలు భోజనాలు పంచడానికి పిల్లలకి ఏమైనా ఇవ్వటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తేనండి చాలా బాధ వేస్తుంది. మన పిల్లలు ఉన్నారు, మనము ఉన్నాం, అయినా కానీ ఈ స్థితిగతులను చూసి మనం ఎప్పుడు సాటిస్ఫై అవ్వం, తృప్తిపడం. వాళ్ళు చూడండి, మీరు చూసారో లేదో, మొన్న కూడా రీసెంట్గా ఒక వారం కింద బండి బాగు చేసుకుంటే వెళ్ళినప్పుడు కాలం ఒడ్డునే మెట్ట మధ్య 2 గంటల ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇంత